హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి వ్లాగ్స్. టుడే స్పెషల్ వచ్చి చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేయబోతున్నానండి. దానికోసం ముందుగా ఒక 4 లెగ్ పీసెస్ తీసుకున్నాను. ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా సామాన్లు, పెరుగు, ఒక టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ముందుగా ఈ లెగ్ పీసుల్లోకి తగినంత ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఆ ప్రాసెస్ చూద్దాం. కొంచెం పసుపు, కారం, స్పైసీకి తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం ఆయిల్. ఈ ఆయిల్ అనేది ఈ మసాలాని చికెన్ లెగ్ పీసులు లోపటి వరకు వెళ్ళేలా చేస్తుందండి. అందుకే ఆయిల్ అనేది తప్పనిసరిగా యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా పెరుగు. మొత్తం అన్నిటికీ పట్టేలా కలుపుకోవాలండి నీట్గా. చూసారు కదండి, మొత్తం అన్నిటికీ నీట్గా పట్టేలాగా పట్టించుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక 1 అవర్ అయినా డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని మసాలా దినుసులు, కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్ పేస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్సీ బౌల్లోకి తీసుకున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ ఆకు తీసేసి మసాలా దినుసులు కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇదిగోండి, ఆనియన్ పేస్ట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. ఇంకా ప్రాసెస్ చూద్దాం. 1 అవర్ అయిందండి. ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుంటాను. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. ఆయిల్ అనేది హీట్ అయిందండి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేస్తున్నాను. ముందుగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే బిర్యానీ ఆకు, ఫ్రెష్గా దంచిన కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు, ఇందులోనే చిటికెడు పసుపు, కొంచెం కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందాక వేసిన ఉప్పు, కారం, పసుపు అనేది పీసులు పట్టడానికి వేసానండి. ఇప్పుడు గ్రేవీలో టేస్ట్ కోసం వేస్తున్నాను. ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇదిగోండి, ఆనియన్ పేస్ట్ అనేది బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పీసులు అనేవి వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే లైట్గా అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. కొంచెం ఆయిల్ మాత్రం వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందామండి. ఇలా టర్న్ చేసుకోవాలి. ఈ రెండో సైడ్ కూడా ఫ్రై అవ్వాలి కదండి. ఇలా ఫ్రై అవుతుందో చూద్దామండి. ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. మూత పెట్టుకొని ఉంచుకుందాం. చూసారు కదండి ఎలా ఫ్రై అవుతున్నాయో. ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇంకా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను.
చూసారు కదండి, ఎంతో క్రిస్పీ అయినా ఎంతో టేస్టీ అయినా చికెన్ లెగ్ పీస్ ఫ్రై అనేది రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇకపై మేము చేసే రెసిపీస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.